మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది? ఫాదర్ ఇట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళి నా దగ్గర అన్ని కటింగ్స్ ఉండేది అనమాట. చిరంజీవి గారు వెళ్ళి ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని గౌరవించారు. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా. హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్, మేము పర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి. ఇప్పుడు రాజమౌళి గారు దగ్గర అంత పెద్ద హీరోయిన్ చేయాలంటారుగా. అవును, బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని మీరు వెళ్తున్నారు, ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు, చేతిలో పేపర్లు ఉన్నాయి, మీరు నిరుద్యోగి. మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా. అవును, అది తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఏం చెప్పాడంటే, భయ్యా ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ అవుతుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? ఎన్టీఆర్తో చేసే దేవర్ కానీ అది గెటప్పే. ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా? ఇదివరకు మీద కొంచెం బెటర్గా. చిరంజీవి గారితో చేసావు నువ్వు, ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. రామచంద్రతో కూడా ఆల్రెడీ చేసావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే పోలిక కానీ? ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. ఎలా? ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. అది ఇప్పటికీ తగ్గల. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్, ప్రభుదేవ డైరెక్షన్. ఓకే, మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అరుణాచల్ వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. నరేష్ డబ్బులుగా చేసాడని, శివాజీ మా మీద మేము ఆయన చేయడం. అవునా? చిరంజీవి గారి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకుని. నేను ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలీదు. అంటే నా పర్సనల్ గా నేనైతే కనుక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ అతిథి చాలా అపురూపమైన అతిథి. ఎందుకంటే మంచి హీరో, సూపర్ హిట్లు కొట్టిన హీరో, 135 సినిమాల పెద్ద ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో, అందరి ప్రేమను పొందినవాడు, అందరికీ ప్రేమను పంచినవాడు సినిమా పరిశ్రమలో. ఆ హీరో ఎవరో కాదు, మనందరి లవ్లీ హీరో శ్రీకాంత్ ఇప్పుడు మనతో పాటు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో పాలు పంచుకోబోతున్నారు. లెట్ us గివ్ హిమ్ ఎ వెరీ బిగ్ హ్యాండ్ ఆఫ్ వెల్కమ్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ నారాయణ గారు. చాలా రోజుల తర్వాత మన ఇంటర్వ్యూ, మీతో ఇంటర్వ్యూ. నాకు సెంటిమెంట్ ఏంటంటే, నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త రోజుల్లో నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే. బిగినింగ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఆ రోజు బొమ్మల చొక్కా వేసుకుని ఆంధ్రజ్యోతి ఆఫీస్కి నువ్వు వస్తే, ఆంధ్రజ్యోతి ఆఫీస్లో నిన్ను ఇంటర్వ్యూ చేశాను నేను. అప్పుడు అక్కడ ఉండేది కదా మన నాగార్జున సర్కిల్ చట్నీస్ పక్కన. అవును, అక్కడికి. సో అప్పటి నుంచి నీ ప్రయాణం నేను చూస్తున్నా. ఎక్కడ సతమతం అవ్వకుండా, తప్పుటడుగులు వేయకుండా ఉంటాయి. తప్పుడడుగులు ఉంటాయి, ప్లస్ మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అయ్యి రావడం ఉంటాయి, మళ్ళీ సక్రమైన మార్గంలో రావడం. కానీ ఈ ఎక్స్పెరిమెంటేషన్, 130 సినిమాలు, ఈ కెరీర్ ఎక్స్పెరిమెంటేషన్ కనుక నువ్వు ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు ఏమనిపిస్తుంది నీకు? బ్యూటిఫుల్ జర్నీ. అంటే మనం కల్లో కూడా, అంటే ఫస్ట్లో ఏమనుకుంటాం, జనరల్గా సినిమాల్లోకి వెళ్తామని ఇంట్రెస్ట్ కానీ ఇది కానీ ఆ డేస్లో రావడం వేరు. ఇది ఇక్కడికి వచ్చిందంతా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా చాలా కష్టమైన పని ఒక రకంగా అయితే కనుక. బిగినింగ్ డేస్లో నేను ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పట్లో నేను పలానా అవుతాను ఏమీ తెలియదు.
ఓన్లీ ఒక రూట్లోనే నేను ఇండస్ట్రీకి రావాలి అంతే. అటువంటి టైంలో ఇన్స్టిట్యూట్ చేయడం మెల్లగా నా జర్నీ పీపుల్స్ ఎన్కౌంటర్తో స్టార్ట్ అవ్వడం, తర్వాత మధురానగర్లో రావడం, తర్వాత మధురానగర్ తర్వాత మళ్ళీ బ్రేక్ పడతాం ఒక 6-7 నెలలు. తర్వాత సీతారత్న గారు అబ్బాయి రావడం, ఇదేంటి విలనా, సరే ఓకే ముందు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఫస్ట్, మన హీరోనా కాదా అనేది ఇండస్ట్రీనే డిసైడ్ చేస్తుంది, భగవంతుడు డిసైడ్ చేస్తాడు, నా కెపాసిటీ ఏంటి అనేది వాళ్ళకే తెలుస్తుంది అని ఆ ఉద్దేశంతో ఏంటంటే విలన్గా కూడా నేను కంటిన్యూ చేసా. తర్వాత 15 సినిమాలు విలన్. బా అంటే నా రూట్ నేను క్రియేట్ చేసుకుంది కాదు ఇది. నేను ఇలా చేస్తానంటే కుదరదు. ఇక్కడ తెలియకుండా మన సక్సెస్లే మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. కొన్ని సక్సెస్లు కానీ, మన బిహేవియర్ కానీ, మన గుడ్ విల్ కానీ, మన టైమింగ్ కానీ, ఇవే మన రూట్ని తీసుకెళ్తూ ఉంటాయి. అదే నీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే నువ్వు ఆర్టిస్ట్గా యాక్టర్ అవ్వాలని వచ్చావు. అవును. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు, నేను హీరోనే చేస్తాను అవును లేదు అని పట్టుకుని కూర్చోలే. 15 సినిమాలు విలన్గానే సెటిల్ అనుకున్నాను నేను. అవునా? విలన్గా ఓకే. ముందు అసలు ఒక ఇండస్ట్రీ మీద ప్రేమతో, నేను ఒక యాక్టర్ అవ్వాలని ప్రేమతో వచ్చినాండి. ఇక్కడ వచ్చిన తర్వాత రూట్ ఎలా తీసుకెళ్తుంది అనేది నాకు అసలు ఏమీ తెలియదు. మళ్ళీ భరద్వాజ్ గారు రూపంలో మళ్ళీ వచ్చి నిన్ను హీరోని చేస్తా, ఇవన్నీ మానేసే విలన్గా అని చెప్పడం. తర్వాత నేను సరే ఆయన మీద నమ్మకంతో 1/2 ముందే అన్నీ ఫినిష్ చేసుకుని కూర్చున్నాం. 2 నెలలు 3 నెలల్లో కూర్చున్న తర్వాత ఆయన అనుకున్నట్టే నేను జేడి చక్రవర్తి ఇద్దరు హీరోలుగా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి నేను. మళ్ళీ అదే బ్యానర్లో దొంగరాస్కల్ సినిమా రావడం. అవును. ఇక సోలోగా మెల్లమెల్లగా అలా ఆమె, పెళ్లి సందడి, ఆహ్వానం, ఎగిరే పౌర్ణ, వినోదం, ఇలా కంటిన్యూస్ ఫిల్మ్స్ రావడం. ఇట్స్ గాడ్ గ్రేస్. మంచి హిట్స్ పడ్డాయి. మంచి హిట్స్, గాడ్ గ్రేస్, చాలా మంచి హిట్స్. అంటే ఆ మొదట్లో అసలు నీకు ఏ గైడెన్స్ లేదా ఇండస్ట్రీలో? అసలు ఏం లేదు, ఎవరు తెలియదు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందని కూడా తెలియదు నాకు. ఫిలిం ఇన్స్టిట్యూట్ చేయడం వలన కొంచెం నాలెడ్జ్ ఏంటంటే కెమెరా ముందు భయపడకుండా నుంచోవడం, కొన్ని చిన్న ఈ తప్పితే ఇండస్ట్రీ పీపుల్ నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు. నాకు చాలా మొహమాటంగా ఉండేది. ఎక్కడికి కంపెనీల చుట్టూ తిరిగేవాడిని కాదు, ఏం కాదు. ఊరిని అట్లా ఒక సినిమాని బట్టి ఒక సినిమాని బట్టి సినిమా అట్లా వచ్చేసింది తప్పితే నో గైడెన్స్, నథింగ్. గాడ్ ఫాదర్ నథింగ్, ఏమి లేదు. గాడ్ ఫాదర్ అంటే ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు అంటారు చూడు, అభిమానిగా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే వచ్చినాడు కాబట్టి ఆయన్నే ఒక గాడ్ ఫాదర్ లాగా కట్టుకో. అదేలే, అంటే ఎదురుగుండా ఉన్నా నువ్వు వెళ్ళి కలవలేని గాడ్ ఫాదర్. తర్వాత ఆయన గైడెన్స్ వేరు. అదే ఇంకా ఆ తర్వాత నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో అయిన తర్వాత ఆయన చెప్పే విషయాలు కానీ ఆయనకు బ్రదర్ లాగా అది అదే ఆ బాండ్ మళ్ళీ వేరేగా మారిపోయింది. అదే కానీ ఇప్పుడు ఈ 15 సినిమాల తర్వాత ఫస్ట్ భరద్వాజ్ గారు నీకు హీరో అని చెప్పడం, నీకు నమ్మకం కలిగిందా? నువ్వు ఒక లీడ్ క్యారెక్టర్ పాజిటివ్ గా హీరోగా వచ్చి అప్పటికే 15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు హీరోగా ఆయన చేస్తాను నమ్మాను నేను. డెఫినెట్ భరద్వాజ్ గారు మాట ఇచ్చారు అప్పట్లో. ఏంటంటే భరద్వాజ్ గారు డెఫినెట్ చేస్తున్నారా అంటే అంతే. అవును అలా చేశారు ఆయన. అవును. 1/2 చిత్రం నాకు అది మంచి బ్రేక్ వచ్చింది. 100 days ఆడిన సినిమా అది. అవును. ఇంకా ఆ తర్వాత ఇంక మెల్లగా హీరో శివనాగేశ్వరరావు కదా. శివనాగేశ్వరరావు. అవును. ఇక అది ఆ కెరీర్ అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నేను ప్లాన్ చేసుకుంది ఏదీ కాదు అసలు. నేను ఇప్పటికీ నేను ప్లాన్ చేసుకోలేను. అదేంటో నాకు తెలియదు. చాలా విచిత్రం. ఎందుకంటే ఒక 4-5 నాకు వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే. అంటే నాకు ఏదేదో వస్తూ ఉంటాయి కదా, నా ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే తప్పితే. ఓకే. ఆ టైంలో ఎలా ఉండేదంటే ఆమె సినిమా హిట్ అయింది కదా, హిట్ అవ్వకముందే 2-3 సినిమాలు కమిట్. తాజ్మహల్ తర్వాత పెళ్లి సందడి తర్వాత నాకు 3-4 సినిమాలు కంటిన్యూ ఉండేవి. ఓకే. అవి లక్కీగా అన్ని సినిమాలు హిట్లు పడింది. ఆహ్వానం కానీ, వినోదం కానీ లక్కీగా. అవును, పెద్ద హిట్లు. మైల్స్ తర్వాత ఏమైంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2000 ఆ టైంలో ఒక సినిమా హిట్ వచ్చిందంటే దాని తర్వాత 3 సినిమాలు ఉండేవి. నా ప్లానింగ్ ఉండేది కదా, ఏం చేయాలి ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా, అప్పుడు మంచి ప్రొడక్షన్లు వస్తారు, ఇవన్నీ వస్తారు కదా. అవును. ఈ లోపలే నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉండండి, అవి ఫినిష్ చేసుకుని అయిపోయేపాటికి వీళ్ళు వచ్చేవాడు కదా. నాకు చాలా మట్టుకి మహాత్మా తర్వాత బాగా పెద్ద దెబ్బ మనకి డౌన్ అవ్వకుండా మెల్లగా కెరీర్. అంటే మనం చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది. మహాత్మా 100వ సినిమా తర్వాత మెల్లగా తెలియదు మంచి సినిమాలు చేసినా కూడా అవి పోతా. అదే నేను అసలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు 135 సినిమాల్లో నువ్వు దాదాపుగా ఒక 20 ఏళ్ళు హీరోగా నిలబడ్డావు. అవును, 20 years నాకు తెలిసి.
మళ్ళీ నీకు బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్. నువ్వు సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ లేని సినిమాలు. Success ఇప్పుడు నేను హీరోగా దాని తర్వాత మహాత్మాతో చాలా చేశా, దగ్గర దగ్గర 25 ఫిలిమ్స్ వరకు హీరోగా కంటిన్యూ చేశా. బట్ ఏది సక్సెస్ లేదు. కారణం ఏంటి ఐ డోంట్ నో. కొంతమంది టైం బాగాలేదు. అఫ్ కోర్స్ మరి ఇంకేదో సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభమవుతుంది ఆ టైంలో. సరే పని సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే ఒకటిలేండి, నేను అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత యంగ్ బ్యాచ్ అంతా వస్తున్నారు కదా, మెల్లగా డెఫినెట్ నేనే కాదు ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్. ఒక చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి వాళ్ళకి కొన్ని తప్ప అవును. అదేంటంటే భయంకరమైన ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ డెఫినెట్గా అవుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ మనకు ఓపెనింగ్ రాగా మన సినిమా అప్పట్లో ఎలా ఉండేదంటే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు. అవును. ఓపెనింగ్లో కొట్టేసేసి అంత సీన్ లేదు. లేడీస్ ఫ్యాన్స్ అంతా సినిమా బాగుంది అనుకుంటే మెల్లగా అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా లేదు. ఫస్ట్ డేనే సినిమా బాగోలేకపోతే 4వ రోజుల్లో తీసేస్తున్నారు. 4వ రోజు మధ్యాహ్నానికే ఉంటలా. సినిమా బాగోలేదని టాక్ వస్తే అసలు రావట్లేదు జనం. అలా అయిపోయింది. బట్ ఎనీవే నేను ఫస్ట్లో అయితే నేను ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి అని అనుకున్నాను. నిలబడతానే ఉన్నా. ఏదో ఒక రూపంలో క్యారెక్టర్ అవనండి. ఇప్పుడు వచ్చిన మన ఈ మధ్య కోట బొమ్మాళి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఈ టైంలో కోట బొమ్మాళి అన్నది రావడం, నీకు అలాంటి క్యారెక్టర్ రావడం అసలు మార్వెలస్. ఆ పెర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావంటే ఆ క్యారెక్టర్కి, అంటే పీపుల్ బిలీవ్డ్ యూ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో, మంచివాడు శ్రీకాంత్, నిజాయితీ గలవాడు, ఫ్రాంక్ అన్న ఇమేజ్ ఉంది చూడు నీకు, అది బాగా ప్లస్ అయింది థియేటర్లో. అది వాసు వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా చాలా కష్టం ఈ క్యారెక్టర్ చేయడం తెలుగులో. అంటే ఆయన ఒరిజినల్ చూసుంటారు కదా, జోజు. ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. అది అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా న్యాచురల్గా, చాలా ఇంట్లో పక్కన చేసుకుంటే ఆ టైప్లో ఎమోషన్స్ అలా టచ్ చేస్తాడు. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలం అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫేస్లో సెంటిమెంట్ పండించగలగాలి, ఎమోషన్ ఉండాలి, అన్ని రకాలుగా ఉంటే కనుక న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అనుకున్నాం. అతను ఇమిటేట్ చేయడం వాసు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. నేను వాళ్ళని ఇమిటేట్ చేసి ఇమిటేట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దింపాలంటే ప్రతి సీన్ చేసుకుని చేయాలి. బట్ దీనికి చాలా మార్పులు ఉన్నాయి, బాగా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే నా రూట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. కష్టపడింది కూడా లేదు. ఆ ఫీలింగ్స్ డైరెక్టర్ ఏం చెప్తే అది. అంటే నీకు కష్టపడడానికి ఏముంది, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని వేరియేషన్స్ క్యారెక్టర్ అర్థం చేసుకుంటే చాలు అంతే. అది నువ్వు ఎమోషన్స్, క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకున్నావంటే. అవును. అసలు ఆ లాస్ట్ సీన్ ఉందే, నాకు ఈ ఉద్యోగం కాకి బట్టలు ఇచ్చింది కానీ కుటుంబాన్ని దూరం చేసింది. ఆ డైలాగు నిజంగా అసలు థియేటర్లో క్లాప్స్. ఆ థియేటర్ దగ్గర సీన్స్ బాగా ఎమోషన్ బాగా టచ్ చేస్తుంది. అంటే కామన్ పోలీసు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు నిజంగా. ఒక మామూలు మిడిల్ క్లాస్ లాగానేగా అంతే. పోలీస్ అంటే పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక పోలీస్ అనే అతను ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ అనుకోవాలి మనం. అంతే. వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు అందులో అక్కడ కనిపించింది అదే, ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు బయటకు వచ్చి అంతమందిని కమెంట్ చేసి భయపెట్టేవాడు. జీవితంలో ఎంత సున్నితమైన అంశాలు మనిషిని చంపేసే కదా ఆఖరిని. కూతురు అన్నమాటకేగా చచ్చిపోయాడు. బిలీవ్డ్ ఇట్ పీపుల్. నువ్వు హ్యాంగ్ చేసుకున్న సీను థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ సీన్ దగ్గర షాక్. అంటే నాకు ఫోన్ చేసి తట్టుకోలేకపోయా, ఏంటి అట్లా సడన్గా చేసేసుకున్నా ఏంటంటే కథ. కొంతమంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు షాక్లోనే ఉన్నారు అంతా మొత్తం ఏంటి ఇది ఆ టైప్లో. అదేలే. అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ చాలా నాకు నష్టమే ఒకవేళ ఎంత తేడా వస్తే. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ కెరీర్లో డిజాస్టర్స్ హిట్లు ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి. టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా.
లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను నేనైతే. ఎస్, యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా, దేవుడి దయ వల్ల లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు 2 కాసాయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వర్క్ ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, అవి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఎస్, ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా, ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అనగా ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, మాకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును, అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తా వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు. అవును, ఇటువంటి అవును, అవసరమైన పట్టించుకోవడానికి టైం సరిపోవట్లేదు. మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును, అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడమో కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును, ఏ విషయంలో అన్నా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మనం చేసిన నిజంగా తప్పు, వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా. అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు, మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్ షేర్ చేసుకోవడం, మాట్లాడు. ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే సినిమాలో కథలు ఏంటానికంటే తను అసలు ఏమి, అవును, తనకేం లేదు. ఒక్కటే ఏంటంటే నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అది ఇంట్లో ఉంది హ్యాపీ మనకి. అంటే ఎక్కువ వేరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటిలో కానీ సినిమా సంబంధించి అవన్నీ తనకి ఏమి ఉండదు. నాకు ఇంటికి రాగానే పీస్ఫుల్, తను అంతా పిల్లలు. ఓకే, నాకు టెన్షన్, నాకు అయితే కనుక పిల్లల గురించి టెన్షన్ లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు, మొత్తం అంతా తనే చూసుకో. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే, మొత్తం మనకు సంబంధం లేదు. నేను వచ్చానా, నా సినిమాలు, నా ఫ్రెండ్స్, నా సరదాగా నేను తిరగడం, అటు ఇటు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటాం మనం. అదేలే, వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్. అదేలే, ఇది నా రెగ్యులర్ లైఫ్ స్టైల్. నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్ ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం, ఆయన సినిమాలు చూసిన తర్వాతే ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి. అక్కడ నుంచి ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే, కొంతమంది కృష్ణ గారి ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. అప్పుడు నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే, ఖైదీ తర్వాత చిరంజీవి గారి కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే, అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే, ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అమ్మాయిని ఫస్ట్లో బిగినింగ్లో నేను తెలియదు కదా, తెలియదు. మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను, ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి, ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి, తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అంటే, అవును నాన్న చెప్పారు అంతా అదే నువ్వు అంటే అది చాలా ఇది. అక్కడ నుంచి ర్యాపో పెరుగుతుంది, ఇది అవుతాం, ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే, మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు ఫ్లాప్లు, అంటే సూపర్ హిట్లు లేవు. ఒక 7 సినిమాల వరకు. ఓకే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా, సక్సెస్ చూసి సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద బ్యానర్లు మళ్ళీ. ఓకే,
ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవకపోతే ఇప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా శ్రీకాంత్ చిరంజీవి రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ జరుగుతుంటే వెళ్ళా. ఆఫ్ చేసే షూటింగ్ 1 గంట లేట్గా వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. ఏది ఇట్లా ఏం లేదన్నా, ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అట్ట పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయనంత ముందు కానీ చాలా చెప్పుకుంటారు. మనం ఇండస్ట్రీలో రావడం వరకే. ఇప్పుడు నేను మెగాస్టార్ అయ్యాను, నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి. మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం, కష్టపడతానే వెళ్దాం, రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఎటన్నా తీసుకెళ్ళి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నావు, వచ్చావు కదా. అవునన్నా. కానీ ఆయన చెప్పిన పాయింట్లు నేను తర్వాత ఆలోచించాను నిజంగా. అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒక స్పందన. ఓకే, ఒక సక్సెస్ అయిందని పోయి సంకల్ గుద్దేశం నీకు లేదు, పొంగిపోవడం లేదు, కృంగిపోవడం లేదు. ఓకే, నవ్వుతా, హ్యాపీ లోపల. హ్యాపీ లేకుండా ఉండదుగా. అవును, సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే చిన్న లోపల ఉంటుంది కానీ పించ్ ఉంటుంది కదా. ఓకే, దిస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అలవాటు చేసేసుకున్నాను. అది మాత్రం ఆయన గైడెన్స్ మాత్రం అది ఒక లైఫ్కి సంబంధించిన గైడెన్స్. అది జనరల్ నాట్ ఓన్లీ సినిమా జనరల్ లైఫ్ ఇలా ఉంటుంది అనేది ఆయన ఎంత అవగాహన చేసుకుని, అదే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చెప్పగలరు. అవును, నన్ను ఆ రోజు నుంచి మార్చేసింది. ఏదన్నా సరే స్టబన్, అందుకనే హ్యాపీగా అసలు డిప్రెషన్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. పోతా ఉంటామే, పోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండటమే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోడు. అవును, మన సినిమాలు ఏంటనేది తెలియదు. ఎస్, ఏదో ఉంటాయి రామారావు గారు అలా ఒక లెజెండ్స్. అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది, మనం ఇన్ని సినిమాలు చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా. అవును, బతిక హ్యాపీ బతకాలి అనేదే నా ఇది. అవును. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు, నా సినిమా ఫ్లాప్ అయ్యా అని. డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా చెప్పాను అప్పుడే. ఆడవు ఎన్ని ఎంత ప్రాంక్ అంటే అని. నెక్స్ట్ అంత మంచి పేరు, సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు మనసు. అవును. తర్వాత ఇంకోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ సాహసాలు కానీ ఎవరి వల్ల కాదు. అలా చేసి కూడా మళ్ళీ ఇంకా ఆయన ఆ జనరల్ టెంపర్మెంట్ పోతే పోయింది అన్నట్టుగా ఉంటాడు తప్పితే దాని గురించి క్షణం కూడా ఆలోచించరు ఆయన. డేరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు జనరల్గా హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్, మేము పెర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని, లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క వాళ్ళ మీద కొంతమంది ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతా. నేను చాలాసార్లు చెప్పాను వాడు హిట్ ఆర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే, మెయిన్ డైరెక్టరే. ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా, విజువల్ ఎలా ఉంది, ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే. ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం, కథ వింటాం. అవును, కథని ఓకే బాగుంటుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే. నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతను చాలా ఇంపార్టెంట్. సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తర్వాతే మేమంతా. అవును, 24 క్రాఫ్ట్స్ ని కలపవలసిన వాడు మొత్తం చూసుకునేది అతనే కదా. ఎగ్జాక్ట్లీ. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా, మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి ఓన్లీ మేము వస్తాం, యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ హిట్ అయిపోయిందంటే హీరోకి డెఫినెట్ పేరు వచ్చేస్తుంది. డైరెక్ట్గా వస్తుంది, అఫ్ కోర్స్ ఆయనకి వస్తుందిగా. అవును. ఇప్పుడు మనం చూసాం దాశనారాయణ గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు ఏంటి లెజెండ్స్. అంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ని పెంచిన వాళ్ళే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర ఎంత పెద్ద హీరోయిన్ చేయాలంటుందిగా. అవును, 100%. రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఇంకా అంత ఆయనే. ఇప్పుడు ఇది ఎందుకు అది ఎందుకు నన్ను అడగలవా, ఆయన ఏం చెప్తే చేసి వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. అలాగే ప్రతి మేమంతా ఏంటంటే డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాం, డైరెక్టర్ని బట్టే వెళ్ళిపోతాం సినిమా.
అదేలే. అంటే నువ్వు జనరల్గా బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని ఇప్పుడు అన్ని కథలు బోల్డ్ వింటుంటారు. అందులో మీకు బాగా మనసుకు హత్తుకునే కథ ఒకటి ఉంటుంది, ఏదో ఆ రైటర్ చెప్పిందో లేకపోతే డైరెక్టర్. అంటే చెప్పేటప్పుడు చాలా మటుకు బాగుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక సినిమా నాకు చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే మన విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది. నీకు ఎక్కడ కనెక్ట్ అవ్వదంటే మెయిన్ ప్రాబ్లము కథ విన్నప్పుడు డైరెక్టర్కి మనం కూర్చొని కథ చెప్పేటప్పుడు మనం ఒక విజువలైజేషన్ ఆలోచిస్తాం. అవును. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా సార్ మీరు మౌంట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం మీరు వెళ్తున్నారు, ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు, చేతిలో పేపర్లు ఉన్నాయి, మీరు నిరుద్యోగి, మీరు వెళ్ళే టైంలో మీకు అసలు అంత టోటల్ బ్లర్ మీ అంత ఇది ఉంటుంది. కారు సౌండ్లు, హార్న్ సౌండ్లు, ఆ సౌండ్లు, ఈ సౌండ్లు వస్తూ ఉంటున్నాయి, మై నుంచి ఇక్కడి నుంచి పైనుంచి సూర్యుడు పడతా ఉంటాడు ఎండలో, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అది తీసుకెళ్ళి మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా. అవును. అది తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు. మొత్తం ఇంపాక్ట్ జీరో అయిపోతుంది కదా. నేను అది చెప్పేది. అలా ఆ విజువల్స్ దెబ్బతింటా మనకు చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళు మౌంట్ రోడ్డుకి వెళ్ళి సినిమా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా హాఫ్ డేలో అనుకుంటారు. అవును. అక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అవి పెద్ద సెటప్ కదా, మళ్ళీ అక్కడ పెట్టాలి. అది అవి శంకర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలకి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బడ్జెట్ ప్రాబ్లము తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, దాని ఇంపాక్ట్ ఉండదు సీన్ ఎంత చేసిన. అలా చాలా సినిమాలు నాకు అట్లా జరిగినాయి. అవునా. నో ఇంపాక్ట్, ఊరినే సార్ ఏదో ఆ సీన్ ఉంటుంది కానీ ఆ సీన్ ఇప్పుడు నేను చెప్పిన దానికిను ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ మన పక్కన టోటల్ డిఫరెన్స్ కదా. అంతే పోయింది, ఇంకేముంది, సీన్ ఇంపాక్ట్ పోయింది. చాలా సీన్స్ చాలా రకరకాలుగా ఒక హీరోగా నేను ఆలోచించుకునే విజువల్స్ ఒక రకంగా ఉంటాయి. నేనే కాదు ఎవరు హీరో అయినా కథ ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను అనుకోండి, ఆ కథలోకి ఆటోమేటిక్గా మీరు ఒక విజువలైజేషన్కి వెళ్ళిపోతారు. అవును, మనదైన ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా. ఓ ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా మనం ఇలా చెయ్యాలి, తను ఇలా చెప్తే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది అది పోయిందంటే ఇంకేం ఉండదు. అవును. అలా చాలా జరిగినాయి. అవునా. ఒక్కోసారి నేటిప్పుడు తారక రాముడు నాకు చెప్పినప్పుడు భలే సబ్జెక్ట్ అది. మన తారక రాముడు నువ్వు సౌందర్య కదా. ఆర్వి ఉదయ్ కుమార్. అదేమైపోయింది, ఆయన వచ్చేప్పటికి నేటివిటీ మొత్తం తమిళ్, మన తెలుగు వాసన కాదు తమిళ వాసన వచ్చేసింది. తమిళ వాసన వచ్చింది. అవును, ఎగ్జాక్ట్లీ. నేటివిటీగా ఇవన్నీ మనం చెప్పేటప్పుడు ఏమో మన సైడ్లో ఆలోచిస్తాం, ఏది మన తెలుగుకు తగ్గట్టుగా. అంతే కదా. విలేజ్లో ఎలా ఉండాలి, చక్కటి పెంకుటిల్లు, చక్క ఇది అగ్రహారం, చిన్న ఒక ఇది, మనం అట్లే వెళ్తాం. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళిపోతే ఏదో కొట్టి పెట్టితే మనకి అర్థం అవుతుంది. అదేలే. అది ఫస్ట్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది అని చేసి నువ్వు చేయడమే, మరి ఆపలేంగా. అవును. తారక రాముడు అప్పట్లో హైలీ ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ ఒకటి, సౌందర్య శ్రీకాంత్ కాంబినేషన్ అనగానే అప్పుడు మీరిద్దరు కూడా మంచి ఫైల్లో ఉన్నారు. అవునవును, మంచి ఫైల్లో ఉన్నారు. ఆ టైంలో సినిమా డిసప్పాయింట్ పేరు రావడం కాబట్టి, బట్ కమర్షియల్గా అది ఇది అవ్వాల. కమర్షియల్ అదే అంటున్నాను నేను. ఇప్పుడు పేరు రావడం ఒకటి, కమర్షియల్గానే కదా కావాలి మనకి కదా. ఎంత పేరు వచ్చినా శ్రీకాంత్ గారు ఎంత గొప్పగా నటించారండి అని సినిమా పోతే ఉపయోగం ఉంది, ఏం లేదు. ఇప్పుడు కోటబొమ్మళ్ళి ఇప్పుడు అఖండ ఉంది. అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్, నేను కనపడతానని కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ అలాగా? సినిమా ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టరా, ఎంత తిట్టరు, ఇడికేం పోయగలం అసలు. ఇప్పటికే తీసుకెళ్ళి శ్రీకాంత్ని పెట్టారు. సక్సెస్ అయింది కాబట్టి మనం అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, భలే పని చేశాడు, భలే ఉంది శ్రీకాంత్, డిఫరెంట్గా ఉన్నాడు అని. అవును, అది అన్నీ తెలుసు మనకి. సక్సెస్ కాదు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఎందుకంటే నువ్వు నీ క్యారెక్టర్ కాదు అది. అవును, నీ మోడలే కాదు అసలు. ఎవ్వరు నువ్వు ఊహించి ఉండవు అలాంటి క్యారెక్టర్. ఆడియన్స్ కూడా నిన్ను అలాంటి క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఒక్కటే ఏం చెప్పాడంటే, భయ్య ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం ఆపరేషన్ దుర్యోధన సినిమా అన్నాడు. ఆపరేషన్ దుర్యోధన దాంట్లో గుండు గుట్టెచ్చుకొని, అవును, నేను మధ్యలో కన్ను ఇట్లా పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే విగ్రస్గా ఉంటుంది అది. అవును, అది ఆయనకు బాగా కనెక్ట్ అయ్యి ఫస్ట్ హెయిర్ కూడా ఇంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అలా పెట్టుకొని ఈ కొంచెం గెటప్ మెయిన్ గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా కుదిరిపోతున్నట్టే. ఈ గెటప్ కావాలి అని చెప్పేసి ఆయనే గెటప్ ఇట్లా కావాలి నాకు అని చెప్పి దాన్ని మేమేం చేసామంటే ముందు మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఈ గెటప్ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది సెట్ చేసుకున్న తర్వాత చూసుకుని దీనికి ఫిక్స్ అయిపోదామని ఆ గెటప్ సెట్ చేసుకున్నాం. ఓకే.
అందుకే ఏంటంటే గెటప్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గెటప్ సెట్ అయిపోయింది ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు. అదే ఇట్లా ఉండి నేను చేయలేను ఆ క్యారెక్టర్ని. ఎలా చేస్తావు? నీకే మూడు రాదు అసలు. మూడు రాదు, నీకే మూడు రాదు. మెంటల్ ప్రిపరేషన్ అన్నది గెటప్ తోనే వస్తుంది కదా. అవునవును. అలాగే ఇప్పుడు మనల్ని గెటప్ అనేది ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ని విజువలైజేషన్ని కరెక్ట్గా తీయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇందాక అన్నాను కదా, ఎక్కడో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేయవలసింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా, ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్ నేను సూట్ అవుతానా, నేను చేయగలనా, అసలు ఏంటి బోయపాటి ఏమని అసలు నన్ను సెలెక్ట్ చేశాడు. నేను అసలు నాకు ఇంకోటి తెలిసిపోయా, నేను ఏది కూడా నేను నో అనలేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్ కన్నా చేయాలని ఒక లోపల ధైర్యం ఉంటుంది నాకు. అలాగే కదా నువ్వు 15 సినిమాలు. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఒకటి ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? శ్రీకాంత్ ఏంటిది ఓర్ని అలా అనిపిస్తుంది గెటప్. నార్మల్గా నీకు ఇందాక లేదు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు ఇది ఏ క్యారెక్టర్ అయినా నేను వస్తే. నాకెందుకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలనా లేదా అనేది చిన్న ఉంటుంది. ఎట్లా ఇప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు అయ్యో ఇదేంటి అనుకుంటాను. నేను నమ్మేది ఏంటంటే గెటప్ కుదిరిందంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఏముంటుంది, ఎమోషన్స్, ఎస్, సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఇయేగా మామూలుగా ఉండేది. అంతే. కొంచెం పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోయి అంతే, సింపుల్. అవును. అది డైరెక్టర్కి విజన్ ఉంటుంది, ఎట్లా చేయించుకోవాలి, ఏంటి ఏ క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు శంకర్ దగ్గర చేస్తున్నాను, చాలా ఒక రకంగా ఈజీ. శంకర్ దగ్గర అయితే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన పెద్ద శంకర్, మన గేమ్ చేంజర్. ఎస్. అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళు చెప్పే విధానం ఎక్కేస్తుంది. కృష్ణవంశీ కానీ ఆర్టిస్ట్లోకి ఒక ఇంజెక్ట్ చేసేస్తారు, ఏ టైప్ ఆఫ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి క్యారెక్టరైజేషన్ అనేది. అప్పుడు ఆర్టిస్ట్కి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బోయపాటి దగ్గర అంతే. అవునా? టప్పు ఎలా చేసుకుంటూ పోతాడు అంతే. పెద్ద కాంప్లికేషన్ ఏముండదు షూటింగ్లో, ఏమి లేదు. ఆయన కావాల్సింది చెప్పేస్తాడు, చేసుకుని పోతాడు. ఇది భయంకరంగా ఉండాలి ఎమోషన్. ఇప్పుడు స్కందాలు ఉంటుంది కదా, ఫుల్ సెంటిమెంట్ పోయా, నీ కూతురు నిజంగా జరిగితే నువ్వు ఏం ఫీల్ అవుతావు, ఎలా ఏంటి అట్లా చెప్తాం. చాలా అసలు వేరే స్కందలో అసలు అరిస్టోక్రాటిక్గా కార్పొరేట్ డిగ్నిటీ అది కూడా ఇంపార్టెంటే. ఆ క్యారెక్టర్ ఏమన్నా తేడా వచ్చినా ఆ సెంటిమెంట్ పడకపోతే క్యారెక్టర్ పోయినట్టు. అది కూడా మెయిన్ కీలకమైన పాత్ర కదా కథకి. కంప్లీట్ గా ఆ బ్లాక్ ఏదైతే ఉందో కార్పొరేట్ అదంతా కూడా సెటప్, మెయిన్ సబ్జెక్ట్ దాని మీద కాబట్టి దాని మీద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎస్, ఎగ్జాక్ట్. నేను చేసిన ఎవరు చేసినా కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అవును. తర్వాత ఇప్పుడు నువ్వు 2 సార్లు నీ నోట్లోంచి వచ్చింది గేమ్ చేంజర్ అని. చిరంజీవితో చేసావు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్తో చేస్తున్నావు. చరణ్తో ఆల్రెడీ మన గోవిందుడు అందరు వాడేలే. అందులో కూడా చాలా విచిత్రమైన క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళే క్యారెక్టర్. నిజంగా అది బాబాయ్ క్యారెక్టర్. అసలు ఆ డ్రెస్సులు గిస్సులు కూడా గోలగా అట్లా. అంటే అవి ఛాలెంజింగ్ ఉంటాయి మనకి సరదాగా. అవునా? ఎంటర్టైన్మెంట్ అనేది చాలా సరదాగా ఉంటుంది. అసలు చాలా విచిత్రమైన ఒక అంటే ఏంటి, రికామిగాళ్ళు ఉంటారు కదా విలేజ్లో, అవి పడుతుంది అమ్మ నాన్న. అసలు కొన్ని సీన్లు దాంట్లో ఉంటాయి, గోడ మీద ఎక్కి అమ్మ అన్నం పెడతాంటే అవన్నీ లేవు కొన్ని. గోడ మీద ఎక్కి అన్నం పెడతాంటే ఇక్కడ నుంచి కామెంట్లు వేసుకుతా ఉంటాను అక్కడికి. అసలు భలే ఉంటాయి సీన్స్. అవి కట్ అయినాయా? అవి కొన్ని కట్ ఎడిట్ అయినాయి. కానీ ఉన్న మట్టుకే చాలా బ్యూటిఫుల్. సినిమా మొత్తం రన్లో నీ క్యారెక్టర్ చాలా చాలా విచిత్రంగా వెరైటీగా భలే కట్ చేశాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ సంక్రాంతి కానీ పెద్ద సినిమాలు చేశాను కదా మధ్యలో. హీరోగా ఉన్నప్పుడే నేను మధ్యలో చేసేవాడిని. క్యారెక్టర్ చేసేవాడిని సరదాగా. అందరూ అడిగితే శ్రీకాంత్ బాగుంటాడు అనుకుంటే చేద్దాంలే అని చేసేవాడిని. అప్పుడు మనకి నేను హీరో చేస్తున్నాను నాకు ఎందుకులే అనేది లేదు. లేదు. నువ్వు అందరికీ అవైలబుల్గా ఉన్నావు, అదే నీ సక్సెస్. అసలు ఫస్ట్ సక్సెస్ ఇండస్ట్రీలో. ఎవరిని దూరం పెట్టలే, ఎవరి దగ్గరికి వచ్చినా సినిమా వెళ్ళాం. బట్ కెరీర్ ఎలా వెళ్తుందో అనేది మన చేతిలో ఉండదు. అదే ఇప్పుడు రామ్ చరణ్తో మళ్ళీ చేస్తున్నావు కదా, ఇట్స్ అనే వెరీ బిగ్ డైమెన్షన్. గేమ్ చేంజర్, శంకరు, అది దేవరా కానీ ఎన్టీఆర్తో చేసే దేవరా కానీ అది గెటప్పే. ఓకే, అది బ్యూటిఫుల్ గెటప్. అది లక్కీగా ఇది పట్టడం, ఈ 2 పట్టడం నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. అది అఖండ తర్వాత నేను వారిసు తమిళ్ వారిసు విజయ్తో చేశాను. అక్కడేమో కన్నడలో ఒకటి అతనితో చేశాను, మన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ ఫిల్మ్ అదే మేము చేసింది పాప అతనితో. పునీత్ రాజ్ కుమార్ వెరీ వండర్ఫుల్ పర్సన్.
అలా మంచి ఈ పెద్ద పెద్ద చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కన్నడంలో కొన్ని సినిమాలు అంతకు ముందు కూడా చేసావు కదా? అంతకుముందు కూడా చేసాం. అప్పుడప్పుడు ఒక సినిమా సరదాగా చేస్తుంటా. ఎందుకంటే నేను హ్యాపీగా ఒకసారి సరదాగా చేద్దాం కన్నడం అనుకున్నా. మాట్లాడతావు కదా? కన్నడ పుట్టి పెరిగింది అక్కడే ధారవాడలో అక్కడ చదువుకున్నావు. ధారావాడలో చదువుకున్నాను. సరదాగా అప్పుడప్పుడు అడిగితే మంచిది వస్తే చేద్దాం అనే పద్ధతిలో ఉంటాం. అదే ఇక్కడ అలాగే ఉన్నావు, అక్కడ అలాగే ఉన్నావు, ఎక్కడైనా ఒకలాగే ఉన్నావు. బట్ అఖండ తర్వాత అసలు నీ కెరీర్ నువ్వు చాలా విచిత్రంగా, ఇప్పుడు జగపతి బాబుకి బోయపాటి దగ్గరే లైఫ్ వచ్చింది. అవునవును. తను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు జగపతి బాబు, ఇది నేను అప్పుడు కన్నా ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తున్నాను అని. అది నీకు వర్తిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇదేంటంటే మనకు రెస్పాన్సిబిలిటీ తక్కువ. విలన్ గా చేసిన క్యారెక్టర్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. అంతా హీరో మార్కెట్ మీద, హీరో మీద వెళ్ళిపోతుంది. హీరో మీద డైరెక్టర్. అప్పుడు మేము హీరోగా చేసినప్పుడు ఏంటంటే మన సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో టెన్షన్. వీళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు కొంతమంది ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఎదురుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? చాలా సినిమాలు నేనే కదా ఎదురుపెట్టి ఉంటాను. రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి ఎదురు ఇవ్వడం. అవును, ఎదురుకట్టాలి. రాసేసి ఎవరు రిలీజ్ అవ్వకపోతే ల్యాబ్కి ఫోన్ చేసి నేను ఇస్తాను రిలీజ్ చేయండి అంటాం. అవును, చాలా జరిగినాయి అన్నీ అప్పట్లో. ఇంక సరే, అది ఒకటి పార్ట్ ఆఫ్ ది గేమ్. పార్ట్ ఆఫ్ ది గేమ్. అది మనం సంపాదించుకున్నాం. మనం పెట్టిన దాంట్లో పెట్టేసాం, అంతే, అయిపోయింది. అదే మనది ఏముంది అనుకుంటాం, అయిపోయింది. అలా తీసుకోవడం కూడా అంత సులభం కాదు కదా శ్రీకాంత్. ఒకటి మనం ఇచ్చామా, అది పోయిన అనుకుని ఇవ్వాలి. వచ్చినాయా, ఇచ్చినవి అలాగే తిరిగి ఎప్పుడైనా? ఎప్పుడు రాలే. ఎవరు ఇంతవరకు ఏది జరగలేదు అలా. నా మెంటాలిటీ ఏంటంటే, నాకు ఇస్తారు అని ఆశ పెట్టుకున్నాను అనుకో, బాధ వస్తుంది. ఇది గ్యారంటీ పోతుంది అనుకుని ఇచ్చాను అనుకో, ముందే అనుకున్నాను కదా, ఎక్స్పెక్ట్ చేశాను కదా, అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసామనుకో, అది రాదనుకుని ఇచ్చేస్తే గొడవ ఉండదు. వస్తే ఆనందం, వస్తే హ్యాపీ. అదేలే. అలా చాలా పోయినాయి నాకు. అవునా? కొన్ని బిజినెస్లో కూడా అలా పెట్టినవి కూడా, కొన్ని ఆటలు కూడా పోయినాయి. ఇక అయింది. ఇక పార్ట్. అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుందిగా. ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము. అదే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను. నేను టెన్షన్స్ లేకుండా. డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్షన్స్ ఉండకూడదు. ఇక రెస్పాన్సిబిలిటీ 25 సంవత్సరాలు తీసుకున్నాం, 25 years వరకు ఆల్మోస్ట్ నీకు హీరోగానే చేసుకుంటూ వెళ్ళాను కదా. అవును. ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా మా రోషన్ గారు వచ్చిన తర్వాత వాడు చూసుకుంటూ మనం అలా తన కెరీర్ని చూసుకుంటున్నాం. మన సినిమాలు మనం చేసుకుంటూ మధ్య మధ్యలో కోట బొమ్మలు లాంటి క్యారెక్టరైజ్ మంచి సినిమాలు వస్తే హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఉద్దేశం కూడా ఉంది. 2-3 జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్స్. ఓకే, నేను హీరోగా చేసేది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్దామని. ఓకే, కొత్తగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి. మన పర్ఫార్మెన్సెస్ కానీ మనం సోలోగా మనం, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, కొంచెం అడ్వాంటేజ్. బాగా ఇదివరకు కంటే ఇప్పుడు బాగా అడ్వాంటేజ్. ప్రొడ్యూసర్లకి చాలా అడ్వాంటేజ్ కదా. అలా నాకు 2-3 అవి జరుగుతున్నాయి. ఇవి కూడా సెలక్షన్ చక్కగా నీట్గా చేసుకుని వెళ్దాం అంతే. అదేలే. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావా? 100% డెఫినెట్గా. కొత్త డైరెక్టర్లు కదా, వీళ్ళు మళ్ళీ సరిగ్గా హ్యాండిల్ చేస్తారు. నేను ఎక్కువ చేసిన వాళ్ళే, చిన్న వాళ్ళు చాలా చేశాను నేను. అలా ఏమిడో కానీ కొత్తగా ఉంటే డెఫినెట్గా నేను చేయడం జరుగుతుంది. అదేలే. ఆ రోజుల్లో నువ్వు ఈవి సచిన్ అందరితో, ఒక రాఘవేంద్రరావుతో లేదా దాసనారాయణరావుతో దాసనారాయణరావు గారితో యాక్ట్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్లో చేయలే. ఆయనతో కలిసి యాక్ట్ చేశాను. దొంగలుడు చిన్నలుడు అని. చిన్నలుడులో చేశాను. చిన్నలుడు 1-2 సినిమాలు చేశాను ఆయనతో. అంత ర్యాప్ ఉంది మళ్ళీ, కానీ ఆయన డైరెక్షన్లో చేయలే. అదేలే. ఆయన ఒక్కరినే మిస్ అయ్యావు అయితే నువ్వు. ఆయన డైరెక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. అలాగే ఆర్టిస్ట్లో రామారావు గారిని మిస్ అయ్యాను. నాగేశ్వర గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. తర్వాత ఇంక చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, శోభనబాబు గారితో చేసావు. శోభనబాబు గారితో చేయలే. ఓకే. శోభనబాబు గారితో అది నేను చూడలేదు. నేను అవునా? చూడలేదు, ఎప్పుడు కలవలేదు. అప్పటికి ఆయన ఇండస్ట్రీ వదిలేసి మానేశారు కదా. ఎప్పుడో మానేశారు ఆయన. ఈవి గారి సినిమా లాస్ట్లో ఒకటి చేసినట్టున్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు నార్మల్గా రామ్ చరణ్, చిరంజీవి గారితో చేసావు నువ్వు. ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ పోలిక కానీ ఇద్దరిలో? ఇదే నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ, ఇది కానీ,
ఎక్కువ అంటే చాలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం ఇవన్నీ కూడా చరణంలో ఉంటాయి. కష్టపడే విధానం చరణంలో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గాయ్. చాలా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గాయ్. స్టబ్బన్ చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్టులు పలకరించే విధానం కానీ అందరినీ ఓన్ చేసుకోవడం కానీ ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్ అందరూ ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేస్తూ ఉంటారు. అందరిని పిలిచి దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా మీ ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. అన్న అంటాడు. అవునా? చాలా మంది అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు, అనవచ్చు కానీ బట్ నన్ను అన్న అంటారు. ఓకే, అన్న అనుకుంటూ ఈజ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. స్టబ్బన్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఆ స్టబ్బనిటీ కానీ అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. RRR అంత పెద్ద సక్సెస్ ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ ఇది కానీ ఆ కించిత్ ఇది కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాడు మామూలుగా. ఇప్పుడు బయట వాళ్ళకి చరణ్ అమ్మో అన్నట్టు ఉంటుంది కానీ బట్ సెట్కి వచ్చేసిన తర్వాత హీఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్నారు పక్కన. లేదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు తారక్తో చేస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తాను. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా ర్యాప్ ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. టప మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోలగా ఉంటాం, ఒకసారి ఏడిపించడం ఈ టైప్లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ పర్సనాలిటీ మారలా. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారలా. అది నాకు బాగా. అదే ఇప్పుడున్న యంగర్ జనరేషన్లో అందరి హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబుతో చేయలే, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే చాలా స్టార్ట్ అయింది కదా నాకు. చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ లాగా బోనస్ అనుకుంటాం. అంతే, బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని మలుపు. అదేంటి నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం అంతే. ఎవరు అడిగినా అంటే మహేష్ బాబుతో ప్రభాస్తో ఇంతవరకు ఛాన్సులు రాలేదా? ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఇప్పుడు అనుకోలేదు, అంటే తారక్తో నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం. అలాగే చూసి అవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నిన్ను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు లేదు. అసలు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు. ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే. ఫాదర్ నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట. కర్ణాటకకి వెళ్ళి. నేను పుట్టింది అక్కడే. బ్రదరు, నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. కారణం
అదే వ్యవసాయం. అప్పట్లో తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అదే అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, అంతా మైగ్రేటెడ్. ఓకే, ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది? అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బిజినెస్ సెటిల్ ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి, రైతు బిడ్డ. నేను నాన్నకి సాయపడేవాడిని. నాగలి గట్ట అన్ని పట్టుకొని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చు. అవునా? ఓకే. వ్యవసాయం అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం అట్లలో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండటం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడు. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళది? ఏది? డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా ఏంటంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం మా అకౌంట్ 0 అక్కడ. అవునా? కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి ఎంటర్, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఎంఎస్ దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంకి మొత్తం అంతా ఫాదరు మా ఇక చదువులు కానీ వీటికి కానీ అన్నిట్లో చేసి మొత్తం 0కి అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. అవునా? అంటే నిన్ను నార్మల్గా నాకు తెలిసినంత వరకు నీ గురించి ఏమనుకునేవారంటే బాగా బలిసిన కుటుంబం నుంచి వచ్చాడు, మిడిల్ క్లాస్, అంటే స్ట్రగుల్ కూడా పడలా, అంటే నేను తిండి లేకుండా ఉంటాం అట్లా లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది లేదు. ఎప్పుడు నువ్వు రాయల్ గా డిగ్నిటీగా అలా వెళ్ళిపోతుండేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నువ్వు టీడీపీ ఆఫీసు దగ్గర నుంచి అట్లా నడుచుకుంటూ నువ్వు అన్నపూర్ణ స్టూడియోకి ఒక జీన్ ప్యాంట్ లో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం నాకు గుర్తు. నేను స్కూటర్ మీద అన్నపూర్ణకి వెళ్తుంటే అదొక లైఫ్, అన్ని ఒక ఎక్స్పీరియన్స్, చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుంది మనకి. 100%. ఏదో కేక్ వాక్ లాగా వెళ్ళిపోయి జీవితంలో కిక్కే ఉంటుంది. ఇప్పుడు మనకుంది, మా అబ్బాయికి ఉండదు ఎక్స్పీరియన్స్ కానీ, అన్ని చూసి వచ్చిన వాళ్ళం కానీ, లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు. మనంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. ఈజ్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ. వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది, ప్రభుదేవ డైరెక్షన్, 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి, బాంబేలోనే ఉండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును. అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే. నీ ప్రోద్బలం ఏం లేదు, కానీ ఊహది కానీ ఏమి లేవు. అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనలే కదా. వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనేప్పటికీ అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఒకసారి మాట్లాడే ఇంట్లో, సూపర్ ఐడియా, పంపించేసే, నో ప్రాబ్లం అన్నాడు. పెట్టేసాం అన్నమాట. ఓకే. అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉన్నాడు, బాగా కష్టపడతాడు, సినిమా మీద ప్యాషన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్, ఇంకా మనకు తెలియదు ఏముంది, ఇండస్ట్రీ టైటిల్తోనే మళ్ళీ సినిమా రావడం. అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అని జరుగుతుంది, మోహన్ లాల్ అండ్ రోషన్ది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్న వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్. వెరీ గుడ్. మెయిన్ అది మంచి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం,
ఇవన్నీ నాకు తెలుసా అవును, వాతావరణం మీ అందరూ ఫస్ట్ నుంచి మీ అంత ఫాలో మా ఫాలో అవుతూ కళ్ళెదురు- ఉంటారు కదా, మా కళ్ళెదురు- సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కదా మీరంతా. మా కళ్ళు ఎదురుగుండా జరిగింది. అవునవును. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి అంతే, మ్యారేజ్ అవడంతోనే ఇంక లేదు, ఇంకా అప్పుడు అన్ని ఫినిష్ ఫినిష్ చేసేసుకున్నాను. చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా, అంటే ఇంక ఏముంది మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును అవును. ఇక పిల్లలు, ఇక తర్వాత అలా 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 హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. ఉమ్. అంటే నాకు ఫ్యామిలీ అసలు టెన్షన్ లేదు అదేలే. ఎప్పుడు. అంటే తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన సందర్భం? నేను ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానంటది ఇప్పుడు. ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నాకు చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేయాలి. ఉమ్. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు, ఈ పెంపకం, మొత్తం వాళ్ళ మంచి చెడు అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, మరి 24 hours. మందేముంటుంది ఇక్కడ, షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం 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 ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో. ఒక లేకపోతే అసలు నడవని కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అవును, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును. 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే అసలు నీ పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్లో. వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాం అన్నమాట. ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు, ఎంబీఏ అంటారు. బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. ఈబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుంది తను. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్, స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ, మీరు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది నిజమా శ్రీకాంత్ అని అడుగుతాను. అప్పుడు ఫోన్ చేపించి అమ్మ ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే. న్యూస్ మీ ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహా శ్రీకాంత్ మధ్యలో అడ్డుగోడలు అంతే. ఏదేదో ఇంకా వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగ్లు వాళ్ళే ఇంకా చేసి నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు అంటే, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పెట్టేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా, ఏమైనా ఇద్దరు పక్కన ఉన్నావా, టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చామండి అమ్మ. మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు. మనకు అనవసరం కేసులు అన్నీ వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి, దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు, అయిపోయిందిగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్లి అయిపోయి ఎన్నో సంవత్సరాలు 3 పిల్లలు పెట్టి ఏంటి ముసలాళ్ళు అయిపోయే టైంలో ఈ టైంలో ఏముంటాయి ఇంకా, బిగినింగ్ లోనే లేవు మాకు, ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి అవునవును తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్, నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్త వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును. మదర్ ఫాదర్ మేమే అంత చక్కగా నీటి చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు, అది అని చెప్పేసి వచ్చేసింది తప్పన. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు.
అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే. ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది చంపేశారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు. మీరే నేనేమనుకుంటానంటే పాజిటివ్ దిష్టి పోయింది దిష్టే పోయింది. ఏదో మధ్య మధ్యలో ఇటువంటి అదేలే అప్డేట్ లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను, ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అని. అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు ఇవన్నీ మన అరవింద్ గారు అడుగుతున్నారు కదా, ఇవన్నీ అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా, ఏది అలా పాజిటివ్ గానే జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మా ఊళ్ళో కూడా వీడియో ఇది పెట్టేశారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఏం కాదు ఎవరు రాస్తున్నారు ఏంటి అనేది, వాళ్ళకి ఏదో రాసుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడం మీ పాపులారిటీ అంతే అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా, తెగ చూసారు. అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో, మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది. అమ్మో చాలా యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి ఉంటాయి, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కుని ఏమన్నా వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు. అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? డెఫినెట్గా. అంటే అంటే నేననేది కొంచెం విగ్రస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను. నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో అయిపోయింది. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది ఉంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే. అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్, నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తకారు నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తున్నది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఇట్లా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం, లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికిప్పటికి. అవును, మన జూబ్లీస్ లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, ఇదే ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఏమి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును, లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? ఇంటర్నేషనల్ లెవెల్కి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద దట్ ఈస్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకు నేను కర్ణాటక నేను మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, దే ఆర్ బిగ్ అండ్ ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్ కానీ, హీరోస్ కానీ, ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే. 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెరిమెంట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు నువ్వు సినిమాలు ఒక్కటేనా, నీకు ఇంకా వేరే ఇతరత్ర వ్యాపారాలు ఏమీ లేవు? ఓకే,
ఓన్లీ సినిమా అంతే. ఇక ల్యాండ్ అంటే సినిమాలు పెట్టిన ల్యాండ్లు ఉంటాయి కదా మనకి, ల్యాండ్ మన అంతే తప్పితే వేరే బిజినెస్ లేదు నాకు. ఓకే, రియల్ ఎస్టేట్ అని బిజినెస్ చేయలేదు, నీ ల్యాండ్స్ నువ్వు చూసుకోవడమే అంతే. ఓకే, అంతే తప్పితే మనకి వేరే ఏం లేదు, అంటే ఓన్లీ సినిమా సినిమా సినిమా. ఓకే ఓకే. ఇన్ జనరల్గా నువ్వు షూటింగ్ లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫ్రెండ్స్తో వెళ్ళిపోవడం, బయటకి ఇంట్లో వంట వరపు అలాంటివి ఏమైనా చేస్తుంటావా? వంట వరపులు ఏం చేయను. అంతేనా? అసలు తెలియదు నాకు. కాఫీ పెట్టుకోవడం కూడా రాదేమో నీకు? రాదు. అవునా? బంగారం. కాఫీ పెట్టంటే అన్ని రెడీ చేస్తే పెడతా, అబ్బా అది ఎక్కడ ఉందో తెలీదు. అదే నేను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అనుకున్న పొద్దున తను వేరే పని మీద వెళ్ళిపోయింది, పూజ ఏది ఉందని, కాఫీ తాగాలి, చూస్తే ఏం లేవు, ఎక్కడ ఉంటాయో తెలీదు. అంత దాంట్లో ఎక్కడ ఎదుగుతాం, ఎక్కడ పెట్టారు అనేప్పటికి మా వాడు వచ్చాడు, అసిస్టెంట్ వచ్చాడు, రే కాఫీ బెటర్ అంటే ఆడు పెట్టాడు. అలా అంతే. అంటే షూటింగ్స్ ఇంకా నాకు షూటింగ్ లేదు అనుకుంటే ఎక్కువ నేను మన సినిమాలు చూస్తాను, క్రికెట్ చూస్తాను, ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాను ఇక్కడ. అదేలే, అది మా ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళను బయటికి. వేరే ఏ ప్లేసెస్కి క్లబ్బులు అలవాట్లు లేవు, పబ్బులు క్లబ్బులు ఇప్పుడు క్లబ్బులు అయితే కొడతారు. ఏదైనా ఫంక్షన్ ఉంటే సరదాగా వెళ్తాం, కానీ బిగినింగ్ డేస్ లో కూడా లేదు అసలు. అదే మొదటి కూడా లేదు కదా నీకు? మొదటి నుంచి కూడా ఉన్నవాడికి ఏజ్ పెద్ద ప్రాబ్లం కాదు, ఏ ఏజ్ లోనే వెళ్ళిపోతారు పబ్కి వెళ్ళొచ్చు. బట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు నీకు. ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఏదైనా వాళ్ళ ఏదో బర్త్డే పార్టీలకి పిలుస్తూ ఉంటారు కదా, అదేలే అక్కడ పెట్టినప్పుడు అలా వెళ్తాం తప్పితే నేను మామూలుగా అసలు వెళ్ళను, ఇంట్లోనే ఏదైనా. అదేలే. ఇప్పుడు నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఏదో ఒక చిన్న విషయానికో పెద్ద విషయానికో ఏదో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, చిన్న కీచులాట్లు, గిల్లి కజ్జాలు, ఇవన్నీ కామన్ లేకుండా అసలు కామన్ లైఫే లేదు కదా. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక వైఫ్గా నువ్వు తనలో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అంటే ఒక మనిషిని చూడగానే మనకు ఒక ఇంప్రెషన్, ఇందాక నువ్వు రామ్ చరణ్ గురించి చెప్పావు. అవునవును. తన డీసెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. అవునవును. అలాగే అసలు ఊహలో నీకు కనిపించే ప్లస్ పాయింట్లు ఏంటి నాళ్ళ ఈ వెడ్లాక్ లైఫ్లో? తను ఫ్యామిలీ గురించి బాగా కేర్ తీసుకుంటుంది. అంటే ఫ్యామిలీ అంటే అన్ని తనే చూసుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. తను ఏంటంటే ఎప్పుడు ఈ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వండి పెట్టడం కానీ ఈ కానీ అవి కానీ అసలు ఏది తీసుకోవడం అటువంటిది అవన్నీ ఏముండదు. పేషెన్స్ ఎక్కువ. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్రీడే 3-4 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం మా ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇక్కడ భోజనం రెడీగా ఉంటుంది, భోజనం చేస్తాం. ఈవినింగ్ పొద్దున కంటిన్యూ, అది అసలు తీసుకోవడం లేదు. ఓకే. ఒకసారి తనే అడిగి ఏమంటే ఈరోజు మటన్ చేయమంటారు, ఎవరెవరు వస్తున్నారు అంటుంది. వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా పక్కన, ఎక్కువ వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. అదేలే, ఇంకెవరైనా మెంటాలిటీ వెజిటేరియన్ మెంటాలిటీ అందుకని. అవును, నేను ఎక్కువ వెజ్ తింటా, నాన్ వెజ్ తక్కువ. ఒరిజినల్ కూడా తక్కువ. ఒరిజినల్ మెంటాలిటీ నీదంతా వెజిటేరియన్ మెంటాలిటీ. అదే నాన్ వెజిటేరియన్ ర్యాష్ గా ఉండడం అది అలా ఉండదు. మనకి నీలోని బాగా ఊహ ముందు వేరేలే. అన్నాడు కదా, నేను అడుగుతుంది నేనే చెప్తాను. కాదు ఇన్ జనరల్ గా ఎక్స్ప్రెస్ చేస్తుందిగా. అంటే ఇప్పుడు నేను ఏంటంటే అంటే నేను ఎక్కువ మా డిస్కషన్లో అయ్యి ఉండవు, చిన్న ఉపన్యాసాలు కట్టే ఉండవు. ఇప్పుడు చూడు ఇట్లా తప్పు పెట్టాను అనుకోండి, ఏంటంటే మీరు చూసుకోవచ్చు కదా అంటే, అరే మర్చిపో ఇంక వదిలే వేరే పెట్టాలంటే అసలు ముందే చూసుకోవచ్చు కదా, అదే ఇప్పుడు ఆడవడం ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఓహ్ ఇదంతా తెలుసా, టికెట్లు మిస్ అయిపోవడం? తనే ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇదే కదా వచ్చింది, ఇప్పుడు అట్లా చూసుకోవాలి కదా మీరు, అది చేసుకోవాలి కదా. చిన్న మతిమరిపు ఉందా నీకు? మతిమరిపు ఏం లేదు, అది ఒక్కోసారి ఏమవుతుందంటే ఓవర్లేప్ నవంబర్ 29 డిసెంబర్కి వెళ్ళిపోయింది. డిసెంబర్ బుక్ చేశా, వచ్చేటప్పుడు ఏమో డిసెంబర్ కరెక్ట్గా ఉంటుంది, వెళ్ళేటప్పుడు మనది మిస్ కొట్టేసాం. ఒకసారి అలా జరిగిపోతా ఉంటుంది. అవునా? ఓకే, ఇవన్నీ తట్టుకుంటుంది ఊహ. నీట్గా ఒకసారి చూసుకోవాలి నీట్గా. అమ్మా ఈరోజు ఎంత డేటు, ఓకే అట్లా. లేకపోతే ఫ్లైట్ టికెట్లు కదా. అవును, ఇప్పుడు నీకు లక్కీగా దొరికాయి కాబట్టి సరిపోయింది. మీ అత్తగారు మామగారు మళ్ళీ వెనక్కి వచ్చి రాలేరు, కూర్చోవాలి, ఇరుముడి కట్టుకుని. ఆ టెన్షన్ లేదు, అందుకని అయిపోయింది. అదే ఫ్రీ. ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిన్ను కాపాడింది. అవును, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ లైఫ్ స్టైలు, నీ పిల్లలు అంటే రోషన్కి ఇప్పుడు ఈ సినిమాలు మంచి బ్రేక్ ఇస్తాయని నమ్ముతున్నావా? అంటే మంచి సినిమా అంటే వెయిట్ చేసింది ఏంటంటే మెయిన్ స్వప్న వాళ్ళ ఫిల్మ్ గురించి మనం పెళ్లి తర్వాత ఎన్ని వచ్చినా కూడా మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసామని చెప్పేసి, అది పీరియాడికల్ టచ్ ఉంటుంది. అది ఓకే, రజా కొల్ది
ఆ బేస్ తీసుకుని ఒక బాయ్ వెళ్ళి ఎలా రజాకర్ base. సబ్జెక్ట్ అది రజాకర్ బేస్. చేస్తే అదే చేయాలని కూర్చున్నా యాక్చువల్గా. అది కొంచెం మెల్లమెల్లగా 2 నెలలు 3 నెలలు అలా తోసుకుంటా కే ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, వాళ్ళది అది అయిన తర్వాత అది అలా వెళ్తా విశ్వరూపం. దాని తర్వాత ఇంకా స్వప్న వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మనం ప్రెజర్ పెట్టలేం కదా, వెయిట్ చేద్దాం, ఇంక చిన్న ఏజే కదా అప్పుడే. పైగా స్క్రిప్ట్ అలాంటిది, ఎందుకంటే దాన్ని రెడీ అవ్వడానికి వీడికి గ్యారంటీగా బాడీని పెంచుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా అందుకని దాని ముందు వృషభ వచ్చింది, అది కూడా మైథలాజికల్ టచ్ ఉండి ప్లస్ ప్రజెంట్ జనరేషన్ లాగా మగధీర టైప్ ఆఫ్ ఓకే ఆ బేసిస్ ఉంటుంది అతను పూర్వజన్మలో జన్మ అట్లా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఓకే ఆ టైప్ ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా మనం యాక్సెప్ట్ చేసాం. అదే ఇంకా మిగతా అన్ని ఇంకా జరుగుతున్నాయి. అంటే ఏదైనా కూడా ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో చూడట్లా, హారర్ థ్రిల్లర్స్, ఒక హీరో వాడు లైఫ్ స్టార్ ఏదన్నా అవ్వాలంటే అది కమర్షియల్ వేలోనే వెళ్ళాడు. అవును, చిన్నగా వెళ్దామంటే ఇప్పుడు కుదరదు, మీలాగా కుదరదు. అది వాడు వెళ్తే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఫస్ట్ నుంచి అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, గ్రాండ్ గా గార్జియస్ గా ఉంటేనే వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. అంతేగాని మళ్ళీ చిన్న స్టేజ్ లో లేట్ అయిందని అదే నువ్వు ఒకటే అన్నాను, లేట్ అయిందని తీసేసి వాడేంటంటే లేట్ అయితే ఉందన్న మంచి సినిమా చేస్తాం, సినిమా చూసిన తర్వాత బాగుందంటే ఇంక లేట్ ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. వాడు బాగా స్టబన్గా నీట్గా. పైగా ఇప్పుడు ఏడాదికి 6 సినిమాలు చేసే రోజులు కూడా లేదు, చాలా పెద్ద మా టైప్లో. ఇంక మాతోనే 100 సినిమాలు ఫినిష్. ఇంకా ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఎవరో 100 సినిమాలు చేయరు, 100కి టచ్ అవ్వరు, కష్టం, ఎందుకు చేయలేరు. అంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, అది సినిమా ఇండస్ట్రీని అంత 2 సినిమాలు కంటే ఎక్కువ చేయలేరు సంవత్సరానికి. 2 ఎక్కడ శ్రీకాంత్? అదే అంటున్నా, అంటే మరీ స్టార్లు అంటే ఒక సినిమానే రావడం, సినిమాలే 6 నెలలు 9 నెలలు పట్టేస్తుంది. జనరల్గా ఇంత కెరీరు, ఇంత పాపులారిటీ, నీకు ఏ రోజున పొలిటికల్ ఎంట్రీకి నీ మీద ప్రోద్బలం రాలేదా శ్రీకాంత్? నాకు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని నా సైడ్ నుంచి తెలిస్తే వాళ్ళు అడుగుతారు. అదేలే, మన సైడ్ నుంచి ఎప్పుడూ లేదు కదా, ఎప్పుడు లేదు. నేను మూవీ ఆర్టిస్ట్లో నుంచోవడమే నాకు ఇష్టం లేదు జనరల్గా. నేను ఇంకా పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వేరే రాజకీయ రంగంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని చూసేసావు నువ్వు. మూవీ ఆర్టిస్ట్ కదా, ఒకటి చిన్నది, అవి కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ఉంటాయి తప్పితే, కానీ అంత రేంజ్కి వెళ్ళిపోద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదివరకు లేదు. ఇది మురళీమోహన్ గారు మేము ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా అలా వెళ్ళిపోయేది. దానికి కారణం ఏంటి అంత బాగా బిగుసుకుపోవడం? ఒక్కొక్క రీజన్ ఉంటుంది దానికి. ఏం రీజన్ అంటే రాను ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీ ఎలా మారింది, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే మారింది. కరెక్టే. అక్కడ ఉండేది ఏమీ కాదు పాపం, ఎవడో ఏమీ అక్కడ దోసుకునేది లేదు, పెట్టుకునేది లేదు. మరి దాని కష్టం తప్పితే నాకు తెలుసు కదా, కష్టం తప్పితే ఏముండదు. అదేంటంటే ఒక ప్రెస్టేజ్, ఇక ఆ రేంజ్లోకి వచ్చేసింది. ఇంకా ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. అది మాటలు అనేసుకున్నారు విపరీతంగా ఒకళ్ళు. అది ఇక అంతే. అందుకే దాన్ని కూడా దండం పెట్టి బయటకు వచ్చాం. అదేలే, నరేష్ డబ్బులుగా చేసాడని శివాజీ మా మీద మేము ఆయన చేయడం ఇవన్నీ ఏంటంటే ఫూలిష్. అందుకని మనం ఒకళ్ళు అనలేము, మనం పడలేము. అటువంటిప్పుడు దాంట్లో ఉండటం కూడా బెస్ట్. ఎగ్జాక్ట్లీ, అది జరిగిపోయింది. ఇంకా గతం అయిపోయింది. ఇక దాన్ని అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మేము ఎదురు పడితే మళ్ళీ ఏముండదు, మామూలుగానే మాట్లాడుకుంటాం. అప్పుడు వదిలేసిండి ఇంకా అవన్నీ ఏదో జరిగిపోయింది లేబ్బా, నువ్వు అన్నావు నేను అన్నా, అయిపోయింది కదా అంటాం, అయిపోయింది. అదేలే, మ్యాటర్ క్లోజ్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అదే బెటర్. చాలా కాలంగా ఉన్నారు మీరు అందరూ. ఇండస్ట్రీలో ఎంత చిన్నది ఇది, దీంట్లో మళ్ళీ పోట్టుకోవడాలు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయినంటే అన్ని అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయిగా. అవును, ఏది ఎవరి మట్టుకాలు చెక్ పవర్ సంతకం పెట్టుకుని డబ్బులు తీసేసుకోవడానికి లేదు కదా. అలాంటి చోట డబ్బులు మిస్యూజ్ అయ్యాయని, డబ్బులు తీసేసుకున్నారు. స్క్రూటినీ కూడా చేశారు కదా చిరంజీవి గారు, మొత్తం బ్యాంకుని పెట్టి మన సురేష్ బాబు, కేఎల్ నారాయణ గారు వీళ్ళందరినీ పెట్టి అసలు ఏమైందో చూడడం నేనే ఫోర్స్ చేశాను. మొత్తం చిరంజీవి గారి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకున్నారు, నవ్వుకున్నారు. ఇంకందుకని ఫూలిష్, ఇంతకంటే ఏముంటుంది, మీరు ఎందుకు రా ఇవన్నీ సైలెంట్ చేసేసారు అంతే. ఇంకా అయిపోయింది అది. అంటే ప్రకాష్ రాజ్ గారు పక్కన నిలబడడం, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా బీసుకుపోయింది. అప్పుడు అంతే బిగుసిపోయింది, ఇద్దరికి ఒకరికి ఇది అయిపోయింది. మన మధ్యలో ఇరుక్కున్నాం. ఎలా ఇరుక్కున్నామో అలా ఇరుక్కున్నాం మనం.
ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు కదా. వచ్చిన తర్వాత అటు వెళ్ళలేము, వన్స్ మాట ఇచ్చేసిన తర్వాత అట్లా ఇటు రాలేము. ప్రాబ్లం ఉంటాయి అంతే. అదేలే. ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇక నేను కూడా దాని నుంచి ఇప్పుడు ఈ 2 ఏళ్ళు డెవలప్మెంట్ మీద నీకు ఏదైనా ఒపీనియన్ ఉందా? మా మూవీ ఆర్టిస్ట్ వాళ్ళు చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. నేనంటే దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా పెట్టాలి. అట్లా కదా మరి. ఏంటంటే నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ బాగుంది. హెల్త్ కార్డ్స్ కానీ ఇవి కానీ అవన్నీ బాగానే చూసుకుంటున్నారు, అయ్యేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా అంతకంటే చేసేది ఏముండదు అక్కడ. ఏముంటుంది కూడా, నీకు కావాల్సింది ఏంటి? హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్లు అవి చేసుకోవడమే కదా. అవును అంతే. ఏదో కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము అవన్నీ చేస్తాం. ఓన్లీ ఏంటంటే ఈ బిల్డింగ్ది అది ఒకటే పెద్దదో లేపారు అందరూ, ప్రతి వాళ్ళు బిల్డింగ్ 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 అంటే విష్ణు సొంతంగా కట్టిస్తానో సొంత ల్యాండ్ మీదనో ఏదో మాట ఇచ్చాడు. ఇక అవన్నీ ఏంటంటే ఇక అనుకుంటాము, కొన్ని చేస్తారేమో. ఇంకా ముందు కదా, ముందు టైం ఉంది. టైం ఉంది. బట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నది కదా. మళ్ళీ వాళ్ళు మరి ఇంతవరకు మరి మాకైతే కనుక మేము నుంచుందామని కానీ, ప్రకాష్ నుంచుందామని కానీ, మళ్ళీ మేము నుంచుందామని కానీ. అదే ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలియదు. అంటే నా పర్సనల్ గా నేనైతే కనుక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్. పెట్టినా ఆడు నుంచోడు. మీ ఇద్దరు అనుకోండి. నేనైతే కనుక నా ఒపీనియన్ నేను చెప్పేశా. నెక్స్ట్ ఏదో బిగినింగ్ లో ఉండేది అది, తర్వాత మధ్యలోంచి ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరం. అసలు మూవీ ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం మానేసాం. ఓన్లీ బికాజ్ అది మాట్లాడిన కొందుకు ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుకుంటా వెళ్ళిపోయి అనవసరమైన రప్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విష్ణు అతను బిజీగా సినిమాలు చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని అందరికీ కష్టమే కదా. అవును, వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది డిప్లొమాటిక్ సమాధానం అనుకోవచ్చు, కానీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు అనవసరం. అవునులే. అసోసియేషన్లో ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్గా వచ్చి అడుగుతూ ఉంటారు, పర్సనల్గా కొన్ని చేస్తూ ఉంటాం. అవును. ఈసారి నుంచి నా ఉద్దేశం మాత్రం ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నుంచిన ఉద్దేశం లేదు. నీకు లేదు సరేలే, ప్రకాష్ రాజ్ కూడా నించోడని చెప్పేసి లేదు. ఇంక మేము లేకపోతే ఇంకా ఆడు ఉండడం చేయడు. అదేలే, అక్కడే పడింది లాక్, డెడ్ లాక్. ఇద్దరు సీరియస్ గా ఇద్దరు ప్రెస్టేజ్ తీసేసుకున్నారు. అవును, ప్రెస్టేజ్ వచ్చేస్తుంది కదా మరి దాన్ని బట్టి. అదేలే, అది వదిలేద్దాం కదా. అంతే. సో నీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి విషయాలన్నీ యూ షేర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్తో చాలా అంటే వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. శ్రీకాంత్ అంటే ఏంటి అన్నది బాగా అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా. ఇంటర్వ్యూస్ చాలా చేస్తూ ఉంటాం, కానీ వేరే ఈ ఇంటర్వ్యూ నాకు కొంచెం హ్యాపీగా, అందుకని టప మాట్లాడగలిగాం. అంటే ఎదుటోళ్ళు బట్టి కదా మనం కూడా హుషారుగా ఉండేది, తెలిసిపోద్ది. అదే లేకపోతే ముక్కు సూటిగా మామూలుగా బాగుందండి అది అంతే, సినిమా ఎట్లా చేసాం, ఈ సినిమా ఎట్లా చేసాం, అయిపోయింది అట్లా అంతే. దాన్ని ఏమంటారు, మాట వరుసకు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఎందుకంటే మీతో ట్రావెల్ ఎప్పటి నుంచో, మీరు కానీ ప్రభు కానీ వీళ్ళంతా, వినాయకరావు గారు కానీ వీళ్ళందరూ బిగినింగ్ నుంచి చూస్తున్నాను కదా. అవును. ఈ రోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు దాంట్లో కంటిన్యూ అవుతున్నారు, మీడియాలో ఉన్నారు, యాక్టివ్గా మళ్ళీ అందరం. అదే హ్యాపీ. దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు నీ సెకండ్ ఇన్నింగ్స్ చూడడం, మళ్ళీ నువ్వు అంచేత ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మా అసోసియేషన్ వ్యవహారాలు ఏవి నువ్వు కూడా చూసుకునే పరిస్థితి లేదు నీకు. అవును, ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ విత్ ది ప్రాజెక్ట్స్. అదొకటి బాబు, నీ సన్ కెరీర్ ఉంది అక్కడ, ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం పొడి చేసేది ఏం లేదు. వాళ్ళు అడిగే సాయం ఏదైనా ఉంటే చేసేస్తాం, అయిపోయింది. ఇప్పుడు అసోసియేషన్ నుంచి ఏమన్నా మన సైడ్ నుంచి హెల్ప్ కావాలన్నా మనం చేసుకుంటాం. రెడీ, ఆల్వేస్ రెడీ. ఎందుకంటే అది మన అసోసియేషన్, అది ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎలక్షన్స్ వైజ్ నుంచోవడం అనేది, మైకులు పట్టుకుని మనకు బాబు మైకులు ఇక్కడ మామూలుగా మాట్లాడతాకే, సినిమా ఫంక్షన్లో మాట్లాడదానికే మనకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో శ్రీకాంత్ అది ఏదో మ్యాటర్ తెలుసు, ఏదో వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా ఇది చెప్పడమే కదా. ఎగ్జాక్ట్లీ. ఏముంటది అదే మామూలుగా నువ్వు చాలా ముక్తసరిగానే మాట్లాడావు మొన్న కూడా, బట్ మాట్లాడావు. అది నేను బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ అది అక్కడ. సో ఇంకా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు ఇంకా మంచి క్యారెక్టర్లు, ఈ కోటబొమ్మలి కానీ, దేవర్ కానీ, గేమ్ చేంజర్ కానీ, అఖండ లాగా అన్ని మేజర్ క్యారెక్టర్స్ బాగా చేసి నీ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ విషెస్. అందరు విషెస్ కావాలి. ఎస్. అండ్ నీ క్యారెక్టర్, నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే నీ స్ట్రెంగ్త్ టోటల్ గా. అండ్ యూఆర్ ఎ గుడ్ యాక్టర్. మారకూడదని కోరుకుంటూ మారదు. ఎందుకు ఇంకేం మారుతావులే, ఇంకా మార్చేది ఏముండదు. ఇంకా ఇంకేం మారుతావు? మారితే మనం
30 ఏళ్ళు ఇప్పుడు కూడా నేను అనేది అంటే ఒరిజినాలిటీ ఎప్పుడు పోదు. మనం అది ఒకవేళ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది కొంచెం మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా, ఒక్కరోజు ఉండగలం. మామూలే కదా, ఒక్కరోజుతో అలిసిపోతావు నువ్వు. మనం ఉండలేదు, మనం యాక్టింగ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం, మామూలు అయిపోతుంది. దట్స్ వెరీ నైస్. అదే అంటున్నాను, నీ క్యారెక్టరే నీ స్ట్రెంగ్త్. దాని మీద బీయింగ్ ఏ గుడ్ యాక్టర్, మళ్ళీ మంచి క్యారెక్టర్ పడడంతో మళ్ళీ యూఆర్ ఫ్లేరింగ్ అప్. ఇండస్ట్రీకి అవసరం ఇలాంటి యాక్టర్లు. మన బోయపాటి అదే నాతో అన్నది, నాగేంద్ర గారు మన దగ్గరే బ్రహ్మాండమైన నటులు ఉన్నారు, మనం వెళ్ళి హిందీకి వెళ్ళి తెచ్చుకోకలేదు. దట్ ఈస్ వేర్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ శ్రీకాంత్ అని చెప్పాడు నాకు. నా మీద బాగా నమ్మకం బోయపాటి నమ్మకం. అది ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ, అది దట్ ఈస్ ది గట్స్, అంతే కాల్లో గట్స్. ఎస్, చాలా కష్టపడి రాస్తాడు, చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతాడు రాసేటప్పుడు. అవును, అవన్నీ మీకు బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, యూ ఆనర్డ్ సో మచ్. మంచి టైంలో ఇచ్చే ఇంటర్వ్యూ. అండ్ దిస్ ఈజ్ వాట్ అవర్ బ్యూటిఫుల్ అండ్ బిలవ్డ్ శ్రీకాంత్ కెరీర్ అండ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హిస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, ఎవ్రీథింగ్. ఎక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ ఏది దాచుకోకుండా మాట్లాడిన శ్రీకాంత్కి మనం తప్పనిసరిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. వాచ్ అండ్ ఎంజాయ్. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్.